హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీలు నెల్లూరు స్టైల్ ఎగ్గు పొరుటు. నెల్లూరోల స్టైల్లో ఎగ్గు పొరుటుని టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2, వీటిని ఒక 2 సెకండ్స్ దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మరో 1 మినిట్ వేయించుకోవాలి. 1 మినిట్ తర్వాత 4-5 కరివేపాకు రెమ్మలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవటం వల్ల ఎగ్గు పొరుటు టేస్ట్గా ఉండటం మాత్రమే కాకుండా మన హెల్త్కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత మరో 1 మినిట్ వేయించుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కనుక 1/2 స్పూన్ కారం సరిపోతుంది. వీటిని కూడా మరో 1 మినిట్ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 4-5 ఎగ్స్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేయాలి. అప్పుడే ఎగ్గు పొరుటు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వెంటనే కలుపుతూ ఉంటే పొరుటు అనేది చిన్న ముక్కలుగా తయారవుతుంది. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ రెండో వైపుకు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా రెండో వైపుకు కూడా తిప్పిన తర్వాత మరో 1/2 మినిట్ వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ మరో 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అప్పుడే ఎగ్గు పొరుటు రెడీ అయిపోయిందని అర్థం. ఇంతేనండి నెల్లూరు స్టైల్లో ఎగ్గు పొరుటు. ఈ ఎగ్గు పొరుటుని రైసు, పుల్కా, చపాతీ కాంబినేషన్లో తీసుకొని తినచ్చు. అంతేకాకుండా పప్పు వాటి కాంబినేషన్లో సైడ్ డిషెస్గా చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఎగ్గు పొరుటు తయారు చేసి నెల్లూరోల స్టైల్లో ఎగ్గు పొరుటు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.